నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ కోడెల శివప్రసాద్ 6వ వర్ధంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన అంగళకుదురు గణేష్ యూత్. చేనేత అధ్యయన యాత్రలో భాగంగా ప్రగడ కోటయ్య నగర్ చేనేత కార్మికులను కలుసుకున్న ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు. రూపాయికి వైద్య సేవలు అందించడం ద్వారా పల్నాడు ప్రాంతంలో పేద వర్గాల వైద్యుడిగా అన్న నందమూరి తారక రామారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ కోడెల శివప్రసాద్ తమకు లభించిన పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నాయకుడని ఆయన వర్ధంతి వేళ గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు. స్థానిక జేఎంజే కళాశాలల అనుబంధ సంస్థ నిరాధారులకు ఆధారమైన స్వధార్ సంస్థలో మంగళవారం స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ చిత్రపటం చెంత పువ్వులు ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం స్వధార్లోని నిరాధారులకు అన్నదాన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ వైద్య వృత్తిలో పల్నాడు ప్రాంతంలో రూపాయికి వైద్య సేవలతో పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లో ప్రవేశించారని 5 సార్లు శాసనసభ్యులుగా నర్సారావుపేట ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. హోంశాఖ మంత్రిగా విభజన అనంతరం శాసనసభాపతిగా లభించిన పదవులకు వన్నె తెచ్చిన నేతగా డాక్టర్ కోడెల శివప్రసాద్ నేటి తరం నాయకులకు స్ఫూర్తిదాయకమని నివాళి అర్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు నిర్దాక్షిణ్యంగా వేసిన నిందలకు ఆత్మాభిమానం గల తమ నాయకుడు కోడెల శివప్రసాద్ నిలువున ప్రాణం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైశాచిక ఆనందమే రాజకీయంగా మారటం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు గొల్లపూడి సాయిగిరి, బొద్దులూరి వేణు, ఎల్ఎంఎల్ ఖాదర్, నిజాముద్దీన్, సలీం, సాంబశివరావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. కోడెల శివప్రసాదరావు గారు అనగానే డాక్టర్గా పలనాటి ప్రాంతానికి ఆయన ఏ విధంగా సేవ చేశారనేది ఈరోజు కూడా ప్రజలు ఆయన్ని ఒక దేవుడిగా కొలుస్తున్నారంటే ఆయన చేసినటువంటి సేవ. కొన్ని వందల వేల ప్రాణాలు కాపాడిన వ్యక్తిగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ప్రజల ఉదయాల్లో ఈరోజు కూడా చిరస్మరణీయుడిగా ఆయన యొక్క సేవలు మిగిలిపోయినాయి. 1983లో ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 5 సార్లు నర్సరావుపేటలో శాసనసభ్యునిగా 5 శాఖలు ఆయన స్వీకరించి తొలిసారిగా హోమ్ మినిస్టర్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే దాంట్లో పోలీసు వారు ఏ విధంగా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించాలి అనే దాంట్లో ఆ శాఖని ఏ విధంగా నిర్వర్తించారో ఈరోజు కూడా హోంశాఖ అంటే డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి పేరు చెప్తారంటే ఆ శాఖకే డాక్టర్ కోడెల గారు ఏ శాఖ తీసుకున్నా ఆ శాఖకు అన్ని తెచ్చే విధంగా పరిశుభ్రత అనే దాంట్లో గిన్నీస్ బుక్ రికార్డ్స్ని ఏ విధంగా సాధించారు ఆయన అనేది మనంతా చూసాం. ఎందుకంటే ప్రజల యొక్క ఓటు ద్వారా మన అధికారంలోకి వచ్చి మనం ఒక జవాబుదారీతనంతో పనిచేయాలి, బాధ్యతతో పనిచేయాలి అనే విధంగా కోడెల శివప్రసాదరావు గారు ఏ విధంగా పనిచేశారో చూసాం. మనకు చేతనైనటువంటి సహాయం ఎప్పుడు మనం చేయాలి, యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే సాధించగలుగుతామని చెప్పేసి గణేష్ యూత్ని ఆయన ఎంతగానో ప్రేమించేవాడు. ఎంతగానో మమ్మల్ని అందరం కూడా ఒక సొంత పిల్లల్లాగా ఆయన చూసేవారు. ఆయన చూపించినటువంటి ప్రేమ మేము ఎప్పటికీ మరవలేంది. చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, సహకార సంఘాల పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోరుబాట సాగిద్దాం, చేనేత పరిశ్రమను రక్షించుకుందాం అనే నినాదంతో ఏఐటియుసి అనుబంధ రాష్ట్ర చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత అధ్యయన యాత్రలో భాగంగా మంగళవారం ప్రగడ కోటయ్య నగర్లోని చేనేత కార్మికులను కార్మిక సంఘం నాయకులు కలుసుకుని వారి స్థితిగతులను తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకు, వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ విధానం వృద్ధులైన భార్యాభర్తలు ఇద్దరికీ అమలు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతన్న భరోసా విధానాన్ని అద్దె మగ్గం నేసే చేనేత కార్మికులకు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర చేనేత సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ మీడియా ముఖంగా చేనేత కార్మికుల సమస్యలను ఏకరువు పెడుతూ ప్రభుత్వం స్పందించి చేనేత, వృద్ధ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అనుబంధ చేనేత సంఘ నాయకులు, ఆ ప్రాంత చేనేత కార్మికులు పాల్గొన్నారు. నేను 74 ఏళ్ళు, 74 ఏళ్ళ నుంచి నాకనే ఉన్నా. మా అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయిని పెళ్లి చేశాను, ఏదో అయిపోయింది. ఒక్కడనే ఉంటున్నా. కానీ ఇప్పుడు పరిస్థితి చేసే పరిస్థితి లేదు. వాళ్ళు సడన్గా 1500 ఇచ్చి మగ్గం కొనుక్కుని వేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు నేయకుండా
వెళ్ళిపోతేనేమో మాకేం పని లేదు. ఎవడు 60 ఏళ్ళు దాడితే 60 నేను మిఠాయి కొట్టులో కూడా పని చేస్తాను. మీరు ఒంటరిగా ఉంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు మీకు పెన్షన్ 4000 వస్తుంది. వస్తుంది. సరిపోతుందా 4000? ఇది లేకపోతే లేదు. చేనేత సమస్యలు రాష్ట్రంలో చేనేత సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. సహకార సంఘాలకు రావాల్సినటువంటి 172 కోట్లు ఇవ్వకపోగా ఆ చేనేత సహకార సంఘాలన్నీ మూలపడుతున్నాయి. అందులో ఉన్న కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగనే నేతన్న నేస్తం పథకం గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 24,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది కూడా సొంత మగ్గం ఉన్న వాళ్ళకే ఇచ్చారు. ఈ రోజున ఈ ప్రాంతానికి వస్తే మనకు తెలుస్తూ ఉంది, మగ్గాల షెడ్లలో నేసే వాళ్లకు 74 సంవత్సరాలు వచ్చి కూడా నేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి చెమ కుట్టినట్టు కూడా లేదు. సొంత ఇల్లు లేక అద్దె మగ్గాల్లో నేస్తూ ఉంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళకేమో 24,000 ఇస్తావా? అద్దె మగ్గాలు అద్దెతో కట్టుకోవాలి. అద్దె మగ్గాలు నేస్తూ అద్దె మగ్గానికి కూడా అద్దె కట్టుతున్నటువంటి చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం ఇవ్వవా? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, చేనేత మంత్రి గారు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలో ఆకలితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతుంది. 1985లో చేనేతకు 11 రకాల వస్త్రాలను కేటాయిస్తూ చేసిన రిజర్వేషన్ చట్టం ఇవాళ అమలు చేయకపోవడంతో పవర్లూమ్ పోటీని చేనేత పరిశ్రమ తట్టుకోలేకపోతుంది. ఈ కారణంగా చేనేత కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారు. అట్లాగే వాళ్ళ చేనేత పరిశ్రమలో 50 ఏళ్ల పాటు పనిచేసి మరి 50 సంవత్సరాలు దాటిన తర్వాత సూపు తగ్గి ఒంట్లో శక్తి తగ్గిన చేనేత కార్మికులందరికీ కూడా 50 ఏళ్ళు చేనేత కార్మికుని కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. నా పేరు కృష్ణ అండి, పేడకోట నగర్ మాది. మేము ఎప్పటి నుంచో మగ్గం నేస్తున్నామండి. ఇక్కడ పేడకోట నగర్ షెడ్యూల్తో నేస్తున్నాం. షెడ్యూల్తో నేస్తుంటే మాకు గతం ప్రభుత్వం కూడా మాకు 24,000 కూడా ఇవ్వకపోగా ఒరిజినల్కి ఇవ్వకుండా డూబుక్ కూడా ఇచ్చారు. మేము అవి కూడా మాట్లాడిన గతం మా ఎంక చూడదా. ఈ ప్రభుత్వం అయినా మాకు 25,000 ఇస్తున్నారు చంద్రబాబు గారు. షెడ్యూల్ అనేసి కార్మికులందరికీ 25,000 ఇవ్వాలని మనం చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాన్ని ఏదో విధంగా ఆక్రమించి వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్న వారు ఒకరైతే, ఆ ఆక్రమించిన స్థలం వల్ల తమకు ఇబ్బందిగా ఉందంటూ మరొకరు ప్రజాప్రతినిధులను అధికారులను పరస్పరం కలిసి ఫిర్యాదు అందజేసుకున్న సంఘటన తెనాలి పట్టణంలోని ఎడ్లలింగే కాలనీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి 32వ వార్డు ఎడ్లలింగే కాలనీలో మున్సిపల్ స్థలం ఎంతో కాలంగా ఆక్రమించిన స్థలంలో చిన్న బడ్డీ కొట్టు నడుపుతున్న వారు ఇటీవల విద్యుత్ ప్రమాదంతో పాక తగలబడిపోవడంతో ఆక్రమణ స్థలంలో ఏకంగా రేకుల షెడ్డు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆక్రమణ స్థలం పక్కన ఉన్న డాబా ఇంటి యజమాని రహదారి మూసుకుపోయే పరిస్థితిలో విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆక్రమణ తొలగించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికకు వినతిపత్రం సమర్పించారు. ఆక్రమణదారులు తమ జీవనోపాధి తీయొద్దంటూ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్కు వినతిపత్రం ద్వారా విన్నవించారు. ఇలా ఉండగా ఆక్రమణ తొలగిస్తామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మీడియాకు వివరించారు. ఈ క్రమంలో ఆక్రమణ తొలగింపుకై టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లగా ఆక్రమణదారులు కులం కార్డుతో ప్రతిఘటించడంతో అధికారులు చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వచ్చారు. ఈ పరిస్థితిలో ఆక్రమణ తొలగించాలనే ఫిర్యాదుకి నడకదారి సమస్య తీరేనా? ఆక్రమణదారులకు జీవనోపాధి సమస్యకు పరిష్కారం లభించేనా? రాజీ పరిష్కారం రాజకీయ పెద్దల చేతిలో ఉందని ఆ ప్రాంత వాసులు గుసగుసలాడుతున్నారు. మీరు స్థలం కాలుగా యువతలేమో వీళ్ళ స్థలం మేడం అవుతాం మున్సిపాలిటీ ఇటు 2 పిల్లర్స్ అటు 2 పిల్లర్స్ అన్యాయం అయిపోదు. వస్తున్నారని నేను వెళ్ళానండి. చూడకపోతే ఇదిగో వాటర్ బట్టి వెనకమాలు కూడా నలుగురు వచ్చారు అన్నారు. మా తోడుకోళ్ళని నేను వెళ్ళానండి, నన్ను నెట్టేశారు. 32వ వార్డు అండి. మా ఇంటి ముందు ఇట్లాగా వేరే వాళ్ళు వచ్చి కొట్టేసుకున్నారు. అది తీయమన్నామని మా మీద గొడవకు వస్తున్నారండి. మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి. అయినా కానీ గొడవ పెట్టుకుంటున్నారండి. మా ఇల్లు ఇది, మా ఇంటి ముందు కొట్టు పెట్టారు అన్యాయంగా. అది తీయమంటే తీస్తలేదండి. అదండి ఆక్రమణ చేశారు. దాని గురించి గొడవకు వస్తున్నారు, మీదకు వస్తున్నారు. మా స్థలంలో వాళ్ళు మా ముందు షాప్ పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు తీసేయమంటే అప్పుడు తీసేస్తామని చెప్పారు.
మళ్ళీ ఇప్పుడు మీకు అడ్డొస్తుంది మేము తీసేస్తామని చెప్పారు కదా, మేము గుమ్మం పెట్టాం మేము నడవాలి కదా అండి, మేము నడవడానికి దారి లేదు ఆడ. మరి ఇప్పుడు తీసేయమని రివర్స్ అవుతున్నారు. నిన్న మొన్న కూడా చెప్పారు తీసేస్తామని. ఇప్పుడు పొద్దున్న మున్సిపల్ వచ్చి తీయమన్నారు. మేమేం తీయం, మేమేం భయపడము, మాకు పర్మిషన్లు వస్తాయి మేము వెళ్ళారండి. మేము కంప్లైంట్ ఇచ్చాము, అయినా వాళ్ళు ఏం వచ్చారు, గవర్నర్ వాళ్ళు అధికారులు వచ్చి తీస్తామన్నా వాళ్ళని పంపించేశారు. ఫోన్ ఇచ్చి ఏదో మాట్లాడిపించి పంపించేశారు. తీపిచ్చేసి ఫోటో నాకు పంపించండి అని చెప్పారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏదో ఫోన్ ఇచ్చి మాట్లాడిపించారు, పంపించేశారు. ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీలోకి ఇక్కడ వచ్చేసి ఎర్రలింగం కాలనీ నుంచి ప్రజలు రావడం జరిగింది. అక్రమంగా గురవుతున్న వాటిల్లోనే షాపులు ఏర్పాటు చేస్తున్నారండి. పక్కన మాపై దాడి చేసి అలానే ఇబ్బందికరంగా కలిగించి అదేమంటే మేము ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మా తెనాలి మున్సిపాలిటీ నుంచి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. దాని సందర్భంగా ఏసీబీ గారిని పిలిచి అలానే టౌన్ ప్లానింగ్ సాంబశివరావు గారితో అధికారులను పిలిచి ఎక్కడైతే అక్రమంగా గురి చేస్తున్నారో అక్కడ తొలగించమని వాళ్ళ ఆదేశాలు ఇచ్చాను. అలానే పార్టీలకు సంబంధం లేదు, ఎక్కడైనా సరే ఎంక్రోచ్మెంట్ అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదండి. మేము ప్రజలకి అనుకూలంగా ఉండాలని, అనుకూలంగా చేయాలనే జయంతో వచ్చాము. తప్పకుండా ప్రజలకి సామాజిక న్యాయం అనేది మేము చేస్తాము. ఏం పార్టీ అనేది ఏ పార్టీలు మేము చూసేది లేదు. తప్పకుండా ప్రజలకి న్యాయం చేయాలనేది మా కోరిక. తప్పకుండా మేము ఆక్రమణలు ఎక్కడైతే ఉన్నాయో మేము తొలగింపే దాంట్లో ముందు దశగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అడ్లంగే కాలనీ అండి, 32వ వార్డు. 8వ సంవత్సరాలు వెళ్ళిపోయి 9వ సంవత్సరం వచ్చిందని నేను కొట్టు పెట్టుకున్నాను మున్సిపల్ స్థలంలో. ఈరోజు మమ్మల్ని ఇంటి పక్కన కొట్టు పక్కన వాళ్ళు కొట్టు తీసామని గొడవ చేస్తున్నారు. మున్సిపాలిటీ పన్ను కూడా కడుతున్నాం సార్ మేము, మరి నాలుగు నుంచి మరి తీసుకోకుండా ఇవాళ వచ్చి నిన్నటి నుంచి గొడవ చేస్తున్నారు. మాకు మా పాక తగలబడిపోయిందండి, తగలబెట్టేసేసారండి. ఎవరు తగలబెట్టారో కూడా తెలియదు మాకు. కేసులు కూడా పెట్టుకోలేదు, పానీళ్ళే తగలబడిపోయిందని మేము బాత్తోటి అయ్యా రేకుల షెడ్ వేసుకుందామని చెప్పి మేము అనుకుంటున్నాము. పైన రేకులు వేసుకుందాం అనుకున్నాం అయ్యా కొట్టు మీద. ఈరోజు ఏమన్నా పక్కన వాళ్ళు మాకు రేకులు వేసుకోవడానికి ఇల్లేదని చెప్పి తీసేయమని గొడవ చేస్తున్నారు. అదేమనంటే డబ్బు ఉండేవాళ్ళు అయ్యా వాళ్ళు, బాగా మేము లేని వాళ్ళం అయ్యా, మాది వాళ్ళమి, మేమేమన్నా కానీ ఇదే ఆధారం అయ్యా, మాకు ఇదే బతుకు తెరువు. మరి మేము ఎట్ట బతకాలి, మమ్మల్ని కొట్టి తీసేయమన్నట్టు మేము చెప్పులు కుట్టుకొని బతికే వాళ్ళం అయ్యా. అసలు పాక మరి వాళ్ళే తగలబెట్టారని మాకు అనుమానం అవుతుంది అయ్యా. నిన్న మీరు వాళ్ళు వాకిళ్ళు పగలగొట్టుకొని ఇటు వాకిళ్ళు పెట్టుకున్నారంటే పాక కూడా వాళ్ళే తగలబెట్టేసేసారని మాకు అనుమానం అయ్యా. మాకు తెలవట్లేదు, మేము ఒక్క మాకు న్యాయం జరిపిస్తుండయా చాలు. మా పాక మున్సిపాలిటీ కట్టమైతే మేము తీసేస్తామయ్యా. మున్సిపాలిటీది కాబట్టి పెట్టుకున్నాం, వాళ్ళకి అడ్డమైతే మేము తీసేస్తాం. మేము కాదంట్లో మేము కూడి నీళ్ళు లేకుండా 3 రోజుల నుంచి బాధపడుతున్నామయ్యా. పిల్లలు కదా మమ్మల్ని ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ అత్యంత సులభతరం అవుతుందని మరియు పారదర్శకంగా జరుగుతుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు జంపన గ్రామంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అన్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలోని ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీని మంగళవారం శాసనసభ్యులు ఆనందబాబు ప్రారంభించారు. అనంతరం వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ విజయబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కార్డులకు ఆ పార్టీ రంగులు పురిమి రాజకీయ నాయకుల ఫోటోలు వేసి పేదలకు నిత్యావసరాలు ఇచ్చే విషయంలో కూడా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తుందని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ కార్డు రూపకల్పన జరిగిందని, అక్రమాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కార్డులో మార్పులు చేర్పులకు స్థానిక సచివాలయం వద్ద దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సూపర్ 6 సూపర్ హిట్ పథకాలతో ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, గాజుల వెంకట సుబ్బయ్య, షేక్ అనీఫ్, వటిప్రోలు యోబు, వేల్పుల రవిప్రసాద్, కొడాలి వెంకట్రావు, వేల్పుల జయప్రకాష్, పల్లా వాసుదేవరాయుడు, గవిని లక్ష్మీదుర్గ, కల్వమణి, దొప్పలపూడి సుధాకర్, కూచిపూడి రవికాంత్, తహసీల్దార్ సుశీల, డీలర్లు చొప్ర రమేష్, దావులూరి జయకుమార్, తేజోప్రసాద్, గవిని పద్మ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఇవ్వబోతున్నటువంటి కార్డు మీకు మీ జేబులో ఉండే ఒక డ్రైవింగ్ లైసెన్స్ లాగానో లేదా ఆధార్ కార్డు లాగా ఒక స్మార్ట్ కార్డు, రేపు అది జస్ట్ స్వైప్ చేస్తే సరిపోయే విధంగా ఈరోజు మనకు అందించిపోతూ ఉన్నారు. ఈ కార్డులు అనేది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా ఇచ్చారు. కుల ధృవీకరణ పత్రాల మీద కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకునేవాడు. నా కులం ఏందో నా సర్టిఫికేట్ కావాలంటే ఆయన ఫోటో కనపడాలి రోజు ఇంట్లో. నీ ఆస్తికి సంబంధించినటువంటి పాస్బుక్ మీద కూడా తాత్కాలికంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రి మొన్న ఎన్నికల్లో ఏమైంది, 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఆ ఎన్నికల ముందు 3 నెలల ముందు నీకు ఒక ఆస్తి ఉంటే 4 ఎకరాల పొలమో, 1 ఎకరం పొలమో, ఇంటి స్థలం ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పాస్బుక్ల మీద కానీ రిజిస్టర్ ఆఫీసుల సర్టిఫికేట్ల మీద కానీ ఆయన ఫోటో కావాలి. ఇలా అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. మరి అధికారంలోకి వచ్చింది తడవుగా ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వచ్చాం. మొన్ననే సూపర్ 6 సూపర్ హిట్ సభలు నిర్వహించాం. మహిళా తల్లులందరూ మన నియోజకవర్గంలో కూడా భారీ కార్యక్రమం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో 6 లక్షల మంది మహిళలు కానీ పురుషులతో కానీ ఈ సూపర్ 6 సూపర్ హిట్ సభ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో నిర్వహించుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం కానీ విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధి రేటు, ప్రజల తలసరి ఆదాయాన్ని లక్షలాది రూపాయలు పెంచి ప్రతి ఒక్కరిలో కూడా పేదరికాన్ని పారదోలాలనే ఒక నిశ్చయంతో, కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు అందిస్తున్నటువంటి ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, స్మార్ట్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ నిత్యావసర సరుకుల పంపిణీలో డీలర్లందరూ కూడా మీరు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రజలకి అవసరమైనటువంటి సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈ కార్డుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారదర్శకంగా రేషన్ డీలర్ల నుంచి తీసుకునే నిత్యావసర వస్తువుల్ని పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో చేయటం జరిగింది. అదేవిధంగా దీన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో రేషన్ని తీసుకోవటంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఇటువంటి విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే రేషన్ డీలర్లు ఇదివరకు గత ప్రభుత్వంలో ఇంటింటికి వాహనాల ద్వారా అవి ఇస్తుంటే మిస్యూజ్ అవుతున్నాయి అనే కారణంతో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంతకి రేషన్ ఇవ్వవలసిందిగా మన ప్రభుత్వం సూచన చేయటం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని డీలర్లందరూ ఈ విధానాన్ని అనుసరించవలసిందిగా కోరుకుంటూ మీరు ఈ పంపిణీ విధానాన్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందుకు సహకరిస్తారని, ఇక్కడ 36 మంది డీలర్స్ ఉన్నట్టున్నారు. మీ అందరూ కూడా ఈ మండలంలో ఉన్న డీలర్స్ అందరూ సక్రమంగా పనిచేసి ఎమ్మెల్యే గారికి మనందరికీ కూడా మంచి పేరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంతో ఆనందకరమైన విషయం ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ. దీని ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ప్రయోగ మంత్ర సహిత యజ్ఞక్రతువును తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని దాసకుటి ఆశ్రమం నందు మంగళవారం అత్యంత ఆధ్యాత్మిక శోభతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో వేంచేసి ఉన్న శతాధిక వత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల శ్రీ వాసుదాసు స్వామి పరంపర పీఠం దాసుకుటి ఆశ్రమంలో మంగళవారం మహాసంకల్ప హోమాన్ని ఘనంగా నిర్వహించారు. మహాగణపతి, దుర్గామాత, మహాలక్ష్మి, నరసింహస్వామి మూల మంత్రాలతో అనుష్ఠాన దేవతను ఆహ్వానించి ప్రయోగ మంత్ర యజ్ఞక్రతువును వేదోక్తంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ యజ్ఞక్రతువు ఆవశ్యకతను వివరించారు. శ్రీ వాసుదాసు స్వామి పరంపర పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ సీతారామస్వామి మీడియాతో మాట్లాడుతూ శేషదాస స్వామి ప్రారంభించిన 74వ మహాలక్ష్మి కుంకుమార్చన పూజలు ఘనంగా ముగిశాయని, సర్వజనులకు శ్రేయోదాయకంగా మహాసంకల్ప హోమాన్ని నిర్వహించడం తెలియజేశారు. మహిళా భక్తులు విశేషంగా పాల్గొనే ఈ కార్యక్రమం ఆశాంతో ఆధ్యాత్మిక ఆనందానికి వేదిక అయింది. వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం
దాసకుటి అంగలకూతురు. దాస్య స్వామి వారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి వ్రత పూజలు ఆగస్టు 31 నుంచి నిన్నటి వరకు పూర్తయినాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ మహాసంకల్పంతో హోమాలు జరిగినాయి. బాగా విశేషంగా సుదర్శనము, నారసింహము అనేక రకాల హోమాలు ఉన్నాయి. నిన్న అయోధ్య రాముని వారి కోదండం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం రాముల వారి యంత్రం వచ్చింది. ఇది రెండో అయోధ్య. ఆయన వాల్మీకి అయితే ఇది ఆంధ్ర వాల్మీకి కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇక్కడ జరిగిన కార్యక్రమాలని విఎస్ఆర్ శర్మ పట్టాభి యూట్యూబ్ ద్వారా వీక్షించగలరు. లైవ్లో పెట్టాము. ఇది కాక హెచ్సివి, ఎస్టీవీ, సిటీ కేబుల్స్ వారి ఛానల్లో కూడా ప్రతిరోజు వాళ్ళ న్యూస్లో చూపిస్తున్నారు. అవి కూడా మీరు గత వారం రోజులుగా చూపిస్తున్నారు. అవి కూడా చూడండి. ఈ స్థలం యొక్క ప్రభావము నిన్ననే చెప్పవచ్చు. పొద్దు నుంచి ఒకటే వర్షం, కోదండం వస్తుంది, జనాలు కూడా వచ్చి చూడటానికి చాలా ఇబ్బంది అనుకున్నాం. అమ్మవారికి దండం పెట్టిన, అమ్మ అందరూ వస్తున్నారు, నువ్వే చూసుకో, వర్షం తగ్గించని అమ్మవారికి గట్టిగా ప్రార్థించగానే పావు గంటకి వాన తగ్గి ఈరోజు హోమానికి కూడా ఇబ్బంది లేకుండా జరిగిందంటే ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఈ సంవత్సరం కూడా ఈ ప్రయోగ మంత్రాలతో పబ్లిక్లో ఎప్పుడు చెయ్యము, ఎక్కడో లోపల చేసుకుంటాం. కానీ వీళ్ళందరినీ చూసి ఈ ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తుడు సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళాలని సత్సంకల్పంతో లోక కళ్యాణార్థం మహాగణపతి, మహానృసింహ, లక్ష్మి, దుర్గా ఇట్లాంటి ఇత్యాదులు అమ్మవారు, అయ్యవార్లు, నృసింహస్వామి, తర్వాత మహాగణపతి ఇట్లాంటివి వీళ్ళందరి మూల మంత్రాలతోటి మహాయజ్ఞం ప్రయోగ మంత్రాలతో చేయటం జరిగింది. వ్యక్తి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో నుండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని లోక కళ్యాణార్థం చేయటం తప్ప ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ఇటు పట్టాభి గారికి కానీ ఇటు మాకు కానీ అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు సత్సంకల్పం తప్ప గోత్రనామాలతో ఇండివిజువల్గా ప్రయోగ మంత్రాలు చేయటం చదవటం కానీ ఇక్కడ జరగదు. విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థ వారు తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామీణ రైతు సేవా సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో మంగళవారం విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు గ్రామీణ సేవ రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను విజ్ఞాన్ వ్యవసాయ సాంకేతిక సంస్థ డీన్ డాక్టర్ తాతినే రమేష్ బాబు మీడియాకు వివరించారు. వ్యవసాయ విద్యతో పాటు విద్యార్థులు గ్రామీణ ప్రాంత నేపథ్యాన్ని, రైతు దినచర్యను దగ్గరగా తెలుసుకునేందుకు గ్రామీణ సేవా కార్యక్రమం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఈ సంవత్సరం 75 మంది విద్యార్థులను 7 గ్రామాలకు పంపినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవసాయ ప్రదర్శన, ఉత్పత్తుల ప్రదర్శన గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంది. జీవ వైవిధ్య పంటల విశిష్టతను వివరించారు. విజ్ఞాన విద్యా సంస్థలో అగ్రికల్చర్ బీఎస్సీ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ప్రదర్శనలో పలు అంశాలను రైతులు వివరించారు. విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ పిఎంవి రావు తొలుత ప్రదర్శనను లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం చంద్రశేఖర్, అభ్యుదయ రైతులు అంచె రోసయ్య, నాగరాజు, మండల వ్యవసాయ శాఖ అధికారి కె సుధీర్, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ విజయబాబు తదితర గ్రామ రైతులు పాల్గొన్నారు. నా పేరు నిఖిల అండి. మేము విజ్ఞాన్ యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న విద్యార్థులమి. 4వ సంవత్సరంలో భాగంగా రావెప్ ఎక్స్పీరియన్స్లో రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంలో భాగంగా మాలో స్టూడెంట్స్ అందరికీ ఒక్కొక్క విలేజ్ని మాకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మాకు అలాట్ చేసిన విలేజెస్ అన్నిటి నుంచి మేము కొన్ని వర్కింగ్ మోడల్స్ చేసి మా యూనివర్సిటీ తరపున రైతు సదస్సు కొలకలూరు అనే గ్రామంలో కండక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మా ప్రదర్శనలండి. విద్యార్థులు ప్రాక్టికల్గా ఫామ్స్లోకి వచ్చి రైతులతో సహకారంతో ఫామ్లో యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది చూడటం వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఈ 3 నెలల్లో వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయం కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఏం చేసినా కూడా వాళ్ళకి రైతులు యాక్చువల్గా ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఈ విద్యార్థులకు సహకారం అందించిన రైతులకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. వాళ్ళు ఈ విద్యార్థులను వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు. వాళ్ళకి ఒక ఉపాధ్యాయుల్లాగా మారి వాళ్ళకి ప్రతి విషయంలోనూ సహకారాన్ని అందించారు. ప్రతిరోజు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క హోస్ట్ ఫార్మ్ అంటాం, ఒక రైతుతో సంబంధం ఉంటుంది. ఆ రైతు చేసే కార్యక్రమాలన్నీ చూస్తారు. అంతేకాకుండా ఆ విలేజ్లో ఉన్న పంట పొలాలన్నీ చూస్తారు. తర్వాత ఆ గ్రామంలో అసలు ఆ గ్రామం ఎలా వచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది, కాలక్రమేణా ఏమేమి వసతులు వచ్చినాయి ఈ గ్రామానికి అనే ఆ కార్యక్రమం కూడా చేస్తారు. అంటే ఏంటంటే ఒక వ్యవసాయ విద్య గురించి సంబంధించిన కాకుండా గ్రామీణ పరిసర ప్రాంతాలు, గ్రామీణ పరిస్థితులు ఎలా ఉండాలి, ఎలా అనేది అవగాహన చేసుకోవడానికి చాలా చక్కటి ప్రోగ్రాం ఇది. ఈ రైతులు చాలా ఇప్పుడే ఇది 3వసారి ఇట్లా చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం ప్రతి సెమిస్టర్ కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి స్టూడెంట్స్కి మమేకం అయిపోయి
రైతుల దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు, వీళ్ళ దగ్గర నుంచి రైతులు నేర్చుకునే చాలా తక్కువ ఉంటుంది. కానీ కొన్ని సాంకేతిక పరిజ్ఞానం కూడా మా లేటెస్ట్ టెక్నాలజీస్ అని ఉంటే అవి చెప్తుంటే రైతులు కూడా వినడం జరుగుతూ ఉంది. దీనికి ఏమవుతుందంటే ఈ 3.5 నెలల ముందు, ఒక వారం ముందు క్లోజ్ చేసే ముందు అన్ని విలేజెస్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళ హోస్ట్ ఫార్మర్స్ అందరూ ఒక చోటకి చేరి ఒక సదస్సులాగా ఏర్పాటు చేసుకుని ఏ ఊళ్ళలో ఏ స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు అనుభవం పొందారనేది ఈ చార్ట్స్ రూపంలో, మోడల్స్ రూపంలో చాలా చక్కగా చేశారు. మీ అందరూ చూస్తున్నారు. రాబో రోజుల్లో ఇటువంటి ఇంప్లిమెంట్ చేయగలిగితే మన యొక్క వృద్ధి రేటుతో పాటుగా అలాగే మల్టిపుల్ క్రాపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ చేయటం వలన జీడిపి కానివ్వండి, గ్రాస్ వాల్యూ కానివ్వండి, ప్రొడక్టివిటీ కూడా చాలా మార్పులు మనం చూడబోతున్నాం. మరీ ముఖ్యంగా PMDJS విధానంలో మన కొలకలూరులో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనకి 300 ఎకరాల పై మాటే ఈ యొక్క ప్రాక్టీస్ చేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ PMDS సిస్టంలో 30 రకాల విత్తనాలు వేయడం వల్ల ఏంటంటే మీకు అకాల వర్షాల వలన రేపు నవంబర్ డిసెంబర్లో అకాల వర్షాల వలన మనకి ఈ గాలి ఎప్పుడైతే వీస్తుందో సడన్గా వాలిపోవడం కానీ అటువంటివి ఉండదు. ఈ రూటింగ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ కానివ్వండి, ఇలా అన్ని రకాలుగా మొక్క తట్టుకోవడమే కాకుండా మొక్క యొక్క ఆరోగ్య స్థితి కూడా గట్టిగా ఉండటానికి, అలాగే ఈ యొక్క నాణ్యతా ప్రమాణాల పరంగా కూడా బాగుంది అనేది మేము ఆల్రెడీ పెద్దపాలెంలో కూడా చూడడం జరిగింది కొంతమంది రైతుల దగ్గర. అదేవిధంగా ఇక్కడ కొలకలూరులో కూడా ప్రాక్టికల్గా కూడా మన ఏఓ గారు అలాగే మన VA సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. మురుగు కాలువ మూసివేయటం వల్ల ఆ మురుగంతా ఇంట్లోకి ప్రవేశించి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెనాలి మండలం అంగలకుతురు గ్రామానికి చెందిన బిక్కి వెంకట మురళీకృష్ణ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాను కలిసి వినతిపత్రం అందజేశారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామానికి చెందిన బిక్కి వెంకట మురళీకృష్ణ మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాను కలిసి తన ఇంటి ముందర మురుగు కాలువ సమస్యపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సమస్య వాస్తవ పరిస్థితులను కొందరు కుట్రపూరితంగా వ్యవహరించడం పట్ల క్షేత్రస్థాయిలో అధికారులు తమకు న్యాయం చేయడం లేదని, తమ గృహ అవసరానికి వినియోగించుకునే నీరు, వర్షపు నీరు సక్రమంగా పారుదల అయ్యేందుకు అధికారులు సహకరించాలని కోరుతున్నామని అన్నారు. నా పేరు మురళీకృష్ణ అండి. మా అంగలకుతురు బ్రహ్మగారి గుడి దగ్గర ఎదురు బజార్ అండి. మేము మురుగునీటి సమస్య గురించి సార్ మేడం గారితో మాట్లాడదామని వచ్చాము. 9 ఫీట్ రోడ్డు అండి ఇది. అయితే యాక్చువల్గా 2 పక్కల కాలువ పడితే మళ్ళీ రోడ్డు తగ్గిపోద్దని చెప్పి గొంతులు అందరూ మాట్లాడుకుని అప్పట్లో 25 ఇయర్స్ బ్యాకే ఒక పక్క కాలువ తీసుకునే విధంగా మేము ఏర్పాటు చేసుకున్నామండి. ఇప్పుడు అప్పటి నుంచి వదులుకొని మీద ఈ సంవత్సరం నుంచి ఇట్లా మాకు బాగా ఇబ్బంది పెడతా మా కాలువ పూర్తి చేసి మధ్యలో మట్టి వేసుకుంటా కాలువ పూర్తి చేస్తే మేము 2 సార్లు తీసామండి. కాలువ తీపిస్తే మళ్ళీ రీసెంట్గా ఒక 20 డేస్ బ్యాక్ పూర్తిగా మూసేశారు. అసలు పూర్తిగా పైప్ వేసుకొని కాంక్రీట్తో మూసేశారు. మరి మా నీళ్ళు పోయే ఇది ఉండాలి కదండి, మా నీళ్ళు ఏమైనా పానీయట్లు లేదు. మాకేమన్నా మొత్తం నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చేసినాయి. మా రోడ్డు మీద నీళ్ళన్నీ మా ఆవరణలోకి వచ్చేస్తున్నాయి. దోమలు, వాసన, చిన్నపిల్లలు ఉన్నారండి అందరూ. చాలా బాగా ఇబ్బంది పడుతున్నాము. మన ఈఓ గారికి చెప్పాము, DLPO గారికి చెప్పాము. వచ్చారు మేడం గారు, చూశారు. అటుపక్క ఇటుపక్క కాలువ తీపిద్ది అని చెప్పారు. సరే పంచాయతీలో నిధులు లేవు కదా తీపిస్తామండి అన్నారు. సరే తీపిచ్చేదాకన్నా కానీ ముందు మాకు నీళ్లు పోవాలి కదా, ముందు ఇంట్లో నీళ్లు పోవాలి కదండి. బయటికి వర్షం నీళ్లు, ఇంట్లో నీళ్లు అందరికి పోవాలి కదా. పోయేదాకన్నా అది తీపిచ్చేదాకన్నా ఆ పోయే ఏర్పాటు చేయండి. మా ఇంటి ఎదురాలు కాలువ మూసేశారు. 25 సంవత్సరాల నుంచి వెళ్ళే కాలువ ఇప్పటికిప్పుడు మీయటం అది తప్ప. పంచాయతీ కాలువ కదా అది. సొంత కాలువ అయితే మేము నీళ్లు పంపించడం తప్పైద్ది మాది. అది పంచాయతీ కాలువ. పంచాయతీ కాలువలో వాళ్ళు పొడవటం ఏంటి మా నీళ్లు పనికుండా. ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా జరిగేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు మంజూరు చేయడం జరిగిందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు మండల కేంద్రమైన కొల్లూరులో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అన్నారు. మంగళవారం వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం కొల్లూరు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆందబాబు మాట్లాడుతూ పేదలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, రేషన్ కార్డులపై తమ ఫోటోలు వేసుకుని ప్రభుత్వ సొమ్మును తమ సొమ్ము దానం చేసినట్టుగా సృష్టించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలకు అందించే నిత్యావసరాలు పారదర్శకంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ రేషన్ కార్డును ఏర్పాటు చేసిన గుర్తు చేశారు. సరుకుల పంపిణీ విషయంలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేలేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డును ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగల మధుసూదర ప్రసాద్, కొల్లూరు నాగశ్రీధర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, రెవెన్యూ శాఖ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.
అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందించేటటువంటి రైస్ కానీ ఇతరత్ర సరుకుల పంపిణీకి సంబంధించి గతంలో మన రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్డు యొక్క ఉపయోగాలు తహసీల్దార్ గారు చెప్పారు. ఇదంతా కూడా ఈ పాస్ మిషన్లో 5G నెట్వర్క్ సౌకర్యంతో ఇదంతా పనిచేస్తుందని వేగవంతంగా. గతంలో బయోమెట్రిక్ మీకు వేలుముద్ర పడకపోతే అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. దాంతో పని లేకుండా ఈ కార్డు ద్వారా డైరెక్ట్గా స్వైప్ చేసి ఈ రేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంతేకాకుండా రాబోయే రోజుల్లో దీన్ని అనేక ఇతర అవసరాలకు కూడా ఈ రేషన్ కార్డు ప్రామాణికంగా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లాగే ఈ కార్డు కూడా చక్కగా ఉంది. ప్రజలకి గతంలో ప్రతి అంశంలో కూడా అవినీతి తాండవించింది. ఈ రేషన్ డీలర్లకి మీరు అందించేటటువంటి రేషన్ని మళ్ళీ మీరు పోటీగా ఒక బళ్ళు తీసుకొచ్చి వెహికల్స్ తీసుకొచ్చి పెట్టి ఆ వ్యవస్థను కూడా చిన్న వినం చేశారు. మేము మళ్ళా పాత విధానాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు వారందరినీ రెచ్చగొట్టి దేని పేరు గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది. ఏదో ఒక వ్యవస్థలో లోపాలు సృష్టించడం, గొడవలు పెట్టడం, అశాంతి క్రియేట్ చేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఈరోజు మళ్ళా పాత విధానం అమల్లో తీసుకొచ్చారు. దానివల్ల రేషన్ డీలర్లకి అదనంగా ప్రయోజనం ఉంది. కాబట్టి మీరు వినియోగదారుడికి సక్రమంగా ఈ సరుకులు అందించే విధానంలో బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. 60-65 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరి ఇంటికి కూడా మీరు సరుకులు తీసుకెళ్ళి ఇవ్వాలి ఖచ్చితంగా. కంప్లైంట్ ఉంటే మాత్రం మీకు మీరు ఆ రోజుతో కంప్లైంట్ మా దృష్టికి వచ్చిందంటే మీకు ఆ రోజుతో ఎండ్ మీ స్టోరు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విషయంలో మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన ట్రెజరర్గా ఎంపికైన జనసేన పార్టీ నాయకులు కోట పున్నారావును జనసేన పార్టీ శ్రేణులు, ఆత్మీయులు కలిసి ఘనంగా సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు. తెనాలి బోస్ రోడ్లోని ఆర్కే సెంటర్లో మంగళవారం రాత్రి ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక మండలి ట్రెజరర్గా నియమితులైన కోట పున్నారావుకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఆత్మీయ సత్కారం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు షేక్ ఇస్మాయిల్, రాష్ట్ర పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు, పున్నారావుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ప్లస్ ట్రెజరర్గా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మాకు మనోహర్ గారు గుర్తించి అందరినీ గుర్తించి మరి పోస్టులు ఇస్తున్నారు. దీనికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నామండి. ఇట్లానే ఈ ఆర్కే సెంటర్ తరఫున మా ఫ్రెండ్స్, మా అంతా వీళ్ళందరి తరఫున కూడా, మిత్రులందరి తరఫున కూడా చిన్న సత్కారం చేయడం జరిగింది. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. తెనాలి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా ఎన్నికైన మా మిత్రుడు పున్నారావు గారికి మా అందరి తరఫున, స్నేహితులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోట పున్నారావు గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడానికి సహకరించినటువంటి మా నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రెజరర్గా కూడా ఎన్నికైనందుకు ఇంకా సంతోషంగా. వాక్ సవరణ చట్టం 2025లోని కొన్ని సెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మైనార్టీలకు కొంత ఊరట కలగచేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సుభానీ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ మంగళవారం సాయంత్రం దుగ్గిరాల్లో మీడియాతో మాట్లాడుతూ వాక్ సవరణ చట్టం 2025పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక సెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పు ముస్లిం మైనార్టీలకు కొంత ఊరట కలగజేస్తుందని అన్నారు. నూతన వక్ఫ్ సవరణ చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. తుది తీర్పులోనూ ముస్లిం సమాజానికి పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. వక్ఫ్ ప్రాపర్టీ ఖరారు అధికారం కలెక్టర్లది కాదు, ట్రిబ్యునల్దేనని స్పష్టంగా తెలిపింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చరాదని, 5 ఏళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చట్టంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై స్టే ఇచ్చింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ముస్లిం మైనార్టీలకు ఉపశమనాన్ని కలిగించాయి. అన్నదాన సేవ చేయాలనుకునే వారికి శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి చక్కని అవకాశాన్ని కల్పిస్తోందని వైసీపీ నాయకులు కటారి హరీష్ పేర్కొన్నారు. మహాలయ పక్షాల నేపథ్యంలో తల్లిదండ్రులను స్మరించుకుంటూ కటారి హరీష్ మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో
అన్నదాన సేవలను నిర్వహించారు. ఈ సందర్భంగా కటారి హరీష్ మాట్లాడుతూ శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను నేతృత్వంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ప్రధానంగా అన్నదాన సేవ చేయాలనుకునే వారికి శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణం చక్కని వసతిగా ఏర్పడిందన్నారు. కరోనా సమయం నుండి అనాథ శవ దహన సంస్కార కార్యక్రమాలను కుర్ర శ్రీను బాధ్యతగా నిర్వహిస్తున్న సేవ స్ఫూర్తిదాయకమన్నారు. కుర్ర శ్రీను మాట్లాడుతూ స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు అన్నదాన సేవలకు తగు ప్రాధాన్యం కల్పించినట్లుగా తెలిపారు. 7 సంవత్సరాలుగా దాతల సహకారంతో నిత్యం నిరాశ్రయులకు అన్నదాన సేవలను కొనసాగిస్తున్నామని సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పక్షం మహాలయ పక్షాలు అనేది పెద్దలకు పెట్టుకునే కార్యక్రమం. ఆ సందర్భంగా మా తండ్రి గారైన కటారి అంజీ గారు, తల్లి గారైన బేబీ సరోజిని గారికి వారి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు మన శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో, కుర్రాశ్రీను ఆధ్వర్యంలో. ఎందుకంటే ఈ కుర్రాశ్రీను ఈ వేదిక అనేది మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లా చేయటం అనేది మాకు చాలా అవకాశం. ఇది సీను కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉంటారు. దాదాపు మన తెనాలి నియోజకవర్గం కానివ్వండి, చుట్టుపక్కల దాదాపు జిల్లా వైడిగా అది సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీని అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారిచే తెనాలిలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నదానం, నిత్యాన్నదానం కార్యక్రమంలో ఈరోజు సహకరించిన వ్యక్తి మా అన్న, మా ఆత్మీయుడు కటారి హరీష్ గారు. వాళ్ళ అమ్మ నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదానం చేశాం. చాలా సంతోషం అన్న సహకరించినందుకు. ఇలానే కొన్ని కార్యక్రమాలు చేస్తున్న శివలింగేశ్వర భక్త బృంద అధ్యక్షులు కుర్రాశ్రీను గారికి మా చేతుడు, మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మన ప్రాంతంలో, మన పరిసర ప్రాంతాల్లో మనకు తెలిసినంతవరకు ఆకలి తప్పితే ఎవరు చనిపోకూడదనా అని చెప్పేసి వారు సంకల్పించారు. అలాగే దీన్ని ఒక వేదికగా చేసుకొని ఈ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఊర్లో కూడా వచ్చి వివిధ కార్యక్రమాల ద్వారా ఏదైనా కార్యక్రమం, అకేషన్ ఏదైనా కానివ్వండి, పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, పెద్దల కార్యక్రమం ఏదైనా కావచ్చు, కేవలం ఆకలిని మాత్రం దృష్టిలో పెట్టుకొని గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవా సమితి మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈరోజు యొక్క కార్యక్రమం మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతలకి మరి ఎదురు చూస్తూ ఉంటారని చెప్పేసి ఆలోచనతో మరి మనకు అత్యంత ఆప్తులు కటారి హరీష్ గారు గతంలో కూడా మనం ఏ సేవా కార్యక్రమం కానీ, మహారుద్రాభిషేకం కానీ, కోటిలింగాల క్షేత్రం కానీ, అదేవిధంగా మరి శ్రీలంకలో ఉన్న విపత్తు వచ్చినప్పుడు అక్కడికి ప్రజలకు కూడా బియ్యం పంపించడానికి కూడా వారు సహాయ సహకారం అందించారు. మరి అటువంటి వారి తల్లిదండ్రులకి ఈరోజు నివాళులర్పించుకొని కటారి హరీష్ గారి తల్లిదండ్రులకి మరి ఈ రోజున మరి ఆ సందర్భంగా మహాలయ పక్షాల సందర్భంగా పితృదేవతల పేరు మీద అన్నం పెడతాం అనేది చాలా సంతోషకరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ కోడెల శివప్రసాద్ 6వ వర్ధంతి వేళ ఘనంగా నివాళి అర్పించిన అంగలకుదురు గణేష్ యూత్. చేనేత అధ్యయన యాత్రలో భాగంగా ప్రగడ కోటయ్య నగర్ చేనేత కార్మికులను కలుసుకున్న ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.